తప్పులు చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్ కేర్ ఆఫ్ పార్టీ ఏదైనా ఉందంటే జనసేన అని చెప్తారు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పేదానికి ఆచరించేదానికి పొంతం లేదు. ఆయన అభిమానిస్తే ఇంకంతే. కాటమరాయుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ యువతకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఆ గుణాలు ఏమీ లేవు. అది అభిమానం కాదు, అదొక మానసిక రోగం. పవన్ కళ్యాణ్ గారికి చెప్తే మరి ఎందుకు పట్టించుకోలేదు ఏంటంటే, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళినట్టు, ఈ విషయం సెటిల్ చేస్తాను అని హామీ ఇచ్చినట్టు కూడా. హామీ చేసినప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఎన్నో హామీలు మాట్లాడిన విధానమే కావచ్చు, ఏదైనా కేవలము చంద్రబాబు నాయుడు సేవలో తరించిపోయే వ్యక్తి. సేవ సేవ సేవ. చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ పుట్టాడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరిగొడుగు. ఏదైతే శ్రీకాళహస్తిలో వినుత చంద్రబాబు దంపతుల హత్య, డ్రైవర్ శ్రీనివాస్ని హత్య చేసిన విధానం ఏదైతే ఉందో, దానికన్నా ముందు జరిగిన సంఘటన గురించి జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్తే నేను చూసుకుంటా అని చెప్పి అసలు తను ఆ విషయం గురించి పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు వింత అయితే చెప్పడం జరుగుతుంది. అయితే అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఏదైతే జరిగిందో శ్రీకాళహస్తిలో శ్రీనివాస్ హత్య, దానికన్నా ముందు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయని చెప్పేసి మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం. అయితే ఆ సిచ్యువేషన్స్ గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్తే వింతగా చెప్పారని చెప్తున్నారు. మరి ఎందుకు పట్టించుకోలేదు ఏంటంటారు అసలు? అంటే మీరు చెప్పిన కథనం వార్తాపత్రికల్లో కానీ మీడియాలో వస్తుంది ఏంటంటే, ఈ విషయము చంద్రబాబు నాయుడు గారు, అంటే చంద్రబాబు అంటే వినుత హస్బెండ్, తను వినుత గారు ఇలా మమ్మల్ని, మేము ఇంటిమేట్గా ఉన్న కొన్ని వీడియోలు తీసి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఇట్లా మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు అని పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకెళ్ళినట్టు నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ విషయం సెటిల్ చేస్తాను అని హామీ ఇచ్చినట్టు కూడా కథనాలు వస్తున్నాయి. హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆ విషయం ఇంకా సెటిల్ కాకపోవటం వలన దీని అంతటికీ ముఖ్య కారణము ఎమ్మెల్యేని అయితే ఏమీ చేయలేరు. ఆయన సిట్టింగ్ పార్టీ, అధికార పార్టీ ఎమ్మెల్యే. నేను నమ్మి నిన్ను డ్రైవర్గా పెట్టుకొని నాతో ఉండి నాకే ఇంతటి ద్రోహం చేస్తావా అని చెప్పేసి అతని మీద, ఎమ్మెల్యేని ఏమీ చేయలేక చేసినది ఇతను కాబట్టి ఇతని మీద దాడి చేస్తే అందులో భాగంగా టార్చర్ ఎక్కువైపోయి, లేకపోతే క్షణికావేశంలో, అంటే ఎవరికైనా సరే ఉంటుంది కదా, బయటికి వెళ్ళకూడని విషయాలు బయటికి వెళ్ళిపోయి అది ఇప్పుడు 10 మంది చేతిలో ఉన్నాయంటే రేపొద్దున్న అది ఏ వార్తా ఛానల్లోనో ఎక్కడో లీక్ అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆ భయం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అతన్ని నీవాలని ఇదంతా జరిగింది. అది అతను అంటే అతని ఫోన్ ఒకటి లాగేసుకున్నారని, అతని ఫోన్ లాగేసుకున్న తర్వాత ఈ ఫోన్ కాదు నా దగ్గర ఇంకో ఫోన్ కూడా అందులో చాలా ఉన్నాయని కూడా అతను చెప్పటము. ఎవరు? డ్రైవర్. అలాగే అతను 30 లక్షలు ఇచ్చినట్టు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ డ్రైవర్ అనే వ్యక్తికి ఇదంతా చేయడం కోసం 30 లక్షలు ఇచ్చినట్టు, ఇది అతను ఒక 20 లక్షలు ఆల్రెడీ ఖర్చు పెట్టేసుకున్నట్టు కూడా అతను చెప్పినట్టు పోలీసుల కథనాల్లో వచ్చినట్టు చెప్తున్నారు. మరి దీంట్లో ఫ్యాక్ట్స్ ఎంతో పోలీసులు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్తే తప్ప మనకి ఏదైతే కన్ఫర్మ్ చేయడానికి లేదు. ఇప్పుడున్న మీడియా కథనాల ప్రకారం ఇది లేటెస్ట్ అన్నమాట. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే కనుక నిజమైతే మరి పవన్ కళ్యాణ్ దృష్టికి వస్తే ఆయన ఎందుకు స్పందించలేదు? ఇమ్మీడియట్ ఇప్పుడు తన కోసము కష్టపడ్డ కార్యకర్త, మనం గత ఇంటర్వ్యూలో చెప్పుకున్నాం, వీళ్ళిద్దరిది నెలకి 12 లక్షల రూపాయల జీతం, నెలకి విదేశాలలో. ఆ జాబులు వదిలేసి పవన్ కళ్యాణ్ని నమ్ముకొని, పవన్ కళ్యాణ్ ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, అవినీతి రహిత రాజకీయాలు చేస్తాడు, ప్రజలందరి కోసం స్పందించే మనస్తత్వం అని, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మహిళల కోసం. అలాగే ఈమె వినుత, ఆమె వచ్చేసేసి ఆమె కాపు సామాజిక వర్గం, అంటే బలిజ. అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసేసి కమ్మ సామాజిక వర్గం. వాళ్ళు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా ఈమె వినుత ఎందుకు బలిజ కాపు సామాజిక వర్గం కాబట్టి జనసేన పార్టీలో ఉంటే బాగుంటుందని ఆమెని ముందు పెట్టి
యాక్చువల్లీ వినుతా నగరం అనేవారు స్టార్టింగ్లో, మళ్ళీ తర్వాత వినుతా కోటకి ఇప్పుడు మాట్లాడేది తెలియదు, కానీ ముందైతే వినుతా నగరం అనేవారు. ఆ తర్వాత వినుతా కోట. సో ఇదంతా చూస్తే పవన్ కళ్యాణ్ నిర్లక్ష్య వైఖరి వలన ఈ సంఘటన ఇంతవరకు వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ నా కార్యకర్తని ఇలా చేస్తారా అని పవన్ కళ్యాణ్ నిలదీసినట్టయితే ఇంతవరకు వచ్చేది కాదు. ఒక్కటి కాదు, పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలని ఎప్పుడూ పట్టించుకోలేదు. జనసేన పార్టీలో నేనున్నప్పుడు కూడా చాలామంది కంప్లైంట్ చేసేవారు, ఇలా మా మీద వేధింపులు జరుగుతున్నాయని కొంతమంది మహిళలు చెప్పేవారు. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారికి చెప్పగలరా? నాకు అంత లేదమ్మా, ఆయన ఎవరితో మాట్లాడు, నాకు అంత సీన్ లేదు. నా దగ్గర నాకు వాట్సాప్ చేసే మెసేజ్లు ఉన్నాయి, ఇలా మమ్మల్ని వేధిస్తున్నారని, ఫలానా వాళ్ళు మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాలని. ఎందుకంటే మేము వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఆఫీస్లో ఉన్నారు, మిమ్మల్ని చూసాము, మీరు ఏమైనా చేయగలుగుతారా అని. అంటే 2019 ఎన్నికల కంటే ముందర జనసేన పార్టీకి కావాల్సిన మేనిఫెస్టో రూపకల్పనకి మీ సలహా సూచనలు కావాలి అని బొరుసు ప్రభు అనే వ్యక్తి నన్ను పిలవటం జరిగింది. నేను వెళ్ళి అక్కడ ఒక 2 నెలలు మేనిఫెస్టో రూపకల్పనలో నా వంతు సలహా సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భంగా ఒక మహిళ నాకు వాట్సాప్ మెసేజ్ చేసి ఇలా నన్ను వేధిస్తున్నారు, ఈ రోజుకి నేను నా దగ్గర ఆగాను. అంటే వినుత లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ అవేవి బయటికి రావట్లేదు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళినవి కూడా పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు. అదొకటే కాదు, మీకు నేను చెప్పాను, గత ఇంటర్వ్యూలో చెప్పానో లేదో, చింతపల్లి అర్జున్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ చెప్పారు సార్ ఇన్ఛార్జ్ ఆయన. సో ఆయన ఒక వ్యక్తి అవకతవకలు చేస్తే ఆర్థికంగా జనసేన పార్టీ ఫండ్ దోచుకుంటుంటే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాడు. అతను తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే, అతను మా అన్నయ్య కోసము జీవిత రాజశేఖర్ ఏమన్నారంటే చిరంజీవి రాజకీయాలకు పనికి రాడు అన్నారు. అంటే అన్నందుకు వాళ్ళ మీద వెంబడించి కార్లతో దాడి చేశారు కొంతమంది. అందులో ఎవరైతే ఈ అవకతవకలు చేశాడో అందులో A1 నిందితుడు అతను. మా అన్నయ్య కోసం లాఠీ దెబ్బలు తిన్నాడు, ఆయన మీద నువ్వు కంప్లైంట్ చేస్తావా అన్నాడు. అంటే వాళ్ళ అన్నయ్య కోసం లాఠీ దెబ్బలు తింటే వాళ్ళు ఏమని చేయొచ్చు, తప్పుడు పనులైనా చేయొచ్చు. ఎప్పుడు అధికారంలో లేనప్పుడు, అధికారంలోకి వస్తే ఇంకా వాళ్ళకి అంతే. సో అటువంటి ఈవెన్ మహిళని చేసినప్పుడు కూడా పెద్దగా అసలు 99% ఎవరిని కలవడు, కలిసి ఎవరైనా సరే ఆయన దృష్టికి ఏమైనా తీసుకొస్తే పట్టించుకోడు. అట్లాగే 2014 సమయంలో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేసినాడు. తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసి ఆయన వెళ్ళిపోగానే ఎవరి కోసమైతే ఏ అభ్యర్థి కోసమైతే ఆయన ప్రచారం చేసినాడో ఆ అభ్యర్థి దగ్గర ఒక వ్యక్తి డబ్బులు వసూలు చేసినాడు. డబ్బులు చాలా వసూలు చేస్తున్నాడు. అట్లా చాలా వసూలు చేసిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఆయన థ్యాంక్స్ చెప్పి పవన్ కళ్యాణ్కి నేను డబ్బులు పంపించిన 5 లక్షలు మీకు వచ్చినాయి అని అడిగినాడు. నాకు 5 లక్షలు రావడం ఏంటి అంటే పవన్ కళ్యాణ్ సభకు వస్తే కేవలం 5 లక్షలు, అంత చీప్గా ఎవరికి ఇచ్చినారు అంటే ఆయన ఏం చెప్పినాడు, బంటిరెడ్డి చందు అనే ఆయన వచ్చి నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అని. సో పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు, ఆ బంటిరెడ్డి చందు అనే అతన్ని గేట్తో కనివ్వద్దు అని చెప్పినాడు. మంచిది, చాలా మంచిది. ఎవరైనా సరే నా పేరు చెప్పి నేను అడగకుండా తీసుకున్నాడు అని చెప్పి అంటే బంటిరెడ్డి చందు వెళ్తూ ఉన్నాడు. కానీ 1996 నుంచి ఆయన పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన సొంత ఖర్చుతో గుంటూరు నుంచి బస్సులు తీసుకెళ్ళి చెన్నైలో చిరంజీవి ఫంక్షన్లో అవి చేసేవాడు అతను. అంటే ఈ వ్యక్తి పూజ మానసిక రోగులకి నేను చెప్తున్నాను, నేను మీ బతుకు ఎట్లా ఉంటుంది, లాస్ట్లో మీరు ఫేస్ చేయబోయేది ఏంటి అని. అతను రానివ్వట్లేదు ఏంటా అని చూసి 2 సంవత్సరాలు ఏంటి రానివ్వట్లేదు అంటే, నువ్వు ఏదో డబ్బులు వసూలు చేసుకున్నావు ఉంటావు కదా అంటే, నేను పవన్ కళ్యాణ్ గారు కలవాలి, జరిగిందేంటో చెప్పాలి అని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే, ఏంటి టోనీ అని ఉంటాడు నెల్లూరులో, ఇతను కలిసి వెళ్ళి ఏంటి అంటే మీతో ప్రైవేట్గా ఒక విషయం చెప్పాలంటే, లేదు అందరి ముందర చెప్పమని. నువ్వంటే ఇట్లా నేను డబ్బులు తీసుకున్నా అని నన్ను రానివద్దన్నారంట. అంటే అసలు విషయం ఏంటంటే, డబ్బులు నేను తీసుకున్నది రియాజ్ అనే వ్యక్తి డబ్బులు వసూలు చేసి తనకు పంపించమని చెప్పాడు అని చెప్పి. రియాజ్ అనే వ్యక్తి చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు అప్పుడు. అప్పటికి వాళ్ళు ఈ మన స్వయం సేవక్ సంఘ్ లాగా వాళ్ళు ఏదో పెట్టారు, దానికి ఆయన హెడ్. అయితే అతన్ని అడిగాడు, ముందు కాదన్నాడు, తర్వాత ఒప్పుకుంటే ఏం చేయాలా, ఆ రియా అనే వ్యక్తిని పార్టీని తీసేసి నేను బయటికి రానివ్వద్దు అనాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో తనకి తెలియకుండా డబ్బులు తీసుకున్నాడని బంటిరెడ్డి చందుని ఆఫీస్లోకి రానివ్వద్దు అన్నాడు. కానీ ఇప్పుడేం తెలిసింది,
తీసుకున్నది బండిరెడ్డి చందు కాదు, చెప్పింది రియాజు, ఈయన తీసుకుని ఆయనకి అప్పచెప్పినాడు అని ఆయన ముందర ప్రూవ్ అయింది. ప్రూవ్ అయితే ఏం చేయాలి? రియాజ్ని రానివద్దని చెప్పాలి. చెప్పలేదు. ఈ బండిరెడ్డి చందును అట్టనే దూరం పెట్టినాడు. ఈయనకేమో పదవి ఇచ్చినాడు రియాజ్కి. అదేం తప్పు చేసింది ఇతను ఫస్ట్ బయటికి ఆయన అభ్యర్థి 2019లో పోటీ చేసినాడు జనసేన పార్టీ. ఇప్పుడు కూడా జనసేన పార్టీ తర్వాత ఏదో కీలక పొజిషన్ ఉంది జనసేన పార్టీలో. సో తప్పులు చేసే వాళ్ళకి కేర్ ఆఫ్ అడ్రస్, కేర్ ఆఫ్ పార్టీ ఏదైనా ఉందంటే అది జనసేన అని చెప్పి అంటే పవన్ కళ్యాణ్ చెప్పేదానికి ఆచరించేదానికి పొంతం లేదు. అట్లాగే మొన్న కోటిపల్లి అయ్యప్ప అని ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గురించి అద్భుతమైన వ్యాసాలు రాసేవాడు. నాకు తెలిసి ఆయన ఈనాడుకో ఆంధ్రజ్యోతికో రాస్తే మంచి పదవిలో ఉండేవాడు. అంత మంచి జర్నలిస్ట్ ఇది ఉంది. మంచి 7 డిగ్రీలు ఉన్నాయి ఆయనకి. పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో ఆయన మీద వ్యాసాలు రాసి అది ఇది నిజాయితీ పరుడు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చాడు. సరే, అధికారం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదో అవినీతి చేస్తుంటే దాని మీద కథనాలు రాశాడు. కోర్టులో కూడా పోరాడుతున్నాడు. అతను అడ్వకేట్ కూడా. కోర్టులో కూడా పోరాడుతుంటే అక్కడ ఎమ్మెల్యే అతని కత్తిపోట్లతో కత్తిపోట్లు తగిలింది. ఏం చేయాలి పవన్ కళ్యాణ్? నా కార్యకర్త మీద ఎట్లా దాడి చేస్తానో అడగాలి. కిమ్ అనలే. అట్లాగే పాదం మూర్తి నాయుడు అని ఒక ఆయన ఉన్నాడు. పాదం మూర్తి నాయుడు అనే వ్యక్తి ఒక ఫలానా పోలవరం ఎమ్మెల్యే ఈ అవినీతి పనులు చేస్తున్నాడని ఒక వ్యాసం రాశాడు. అతని మీద కేసులు పెట్టారు. అంటే ఆయన అభిమానిస్తే ఇంకంతే. ఈ రాయుడు అనే అతను ఎవరైతే చనిపోయాడో అతని పేరు రాయుడు కాదు, అతని పేరు శ్రీనివాస్. ఈ కాటమరాయుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను తన పేరు రాయుడుగా మార్చుకున్నాడు. అంత అభిమానిస్తాడు. సార్, ఈ యువతకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అనుకుంటున్న పవన్ కళ్యాణ్కి ఆ గుణాలు ఏమీ లేవు. మీరు ఎంతో గొప్ప వ్యక్తిత్వం ఉన్నదనుకుంటారు పవన్ కళ్యాణ్ కదా, అదేమీ లేదు. సినిమా వ్యామోహంతో ఎవరినైనా అభిమానించడం అనేది సైకియాట్రిస్ట్ వాళ్ళ పరిభాషలో సెలబ్రిటీ వర్షిప్ సిండ్రోమ్ అంటారు. తెలుగులో చెప్పాలంటే దాన్ని వ్యక్తి పూజ మానసిక రోగం అంటారు. మీరు పవన్ కళ్యాణ్ని అభిమానించేది ఏదో అభిమానం మీరు అనుకుంటున్నారు కదా, అది అభిమానం కాదు, అదొక మానసిక రోగం. దయచేసి దాని నుంచి బయటపడండి. లేకపోతే శ్రీనివాస్ రాయుడు లాంటి వాళ్ళ బతుకులే మీ బతుకులు అవుతారు రేపొద్దున. పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఆదుకోవడం కాదు కదా, మిమ్మల్ని చూడని కూడా చూడడు. ఎందుకు ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించలేదు? ఇప్పటి వరకు కూడా అసలు ఏది జరగనట్టు ఇంత ఎట్లా నార్మల్గా ఉన్నారంటారు? అసలు ఆయన పట్టదమ్మా. ఆయన కేవలము చంద్రబాబు నాయుడు సేవలో తరించిపోయే వ్యక్తి. నిరంతరం చంద్రబాబు నాయుడు సేవ. చంద్రబాబు నాయుడు కోసమే పవన్ కళ్యాణ్ పుట్టాడు. చంద్రబాబు నాయుడికి తోకలేని హనుమంతుడు పవన్ కళ్యాణ్. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా క్యాంపెయిన్ చేసినప్పుడు ఆంధ్రాలో చూసుకున్నట్టయితే ఎన్నో హామీలు ఆయన మాట్లాడిన విధానమే కావచ్చు. ఒక్క విషయం పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి ఫ్లెక్సీలు కడుతూ, నాకు తెలిసి 2020 అనుకుంటా, ఫ్లెక్సీలు ఐరన్ ఫ్రేమ్ ఉంటుంది కదా, ఫ్లెక్సీలు నిలబెట్టేటప్పుడు ఏమైందంటే ఐరన్ ఫ్రేమ్ పైన ఉన్న హై టెన్షన్ వైర్లకు తగిలి ముగ్గురు చనిపోయినారు. ముగ్గురు ఎక్కడ? కుప్పంలో, చంద్రబాబు గారి నియోజకవర్గం. కుప్పంలో జరిగిపోతే పవన్ కళ్యాణ్ ఏం చేసినాడు? వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించినాడు. మీకు పెద్ద కొడుకులాగా ఉంటా నేను అని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఒక లెటర్, ప్రెస్ రిలీజ్ ఇచ్చినాడు. కానీ 2019 ఎన్నికల సమయంలో కడపలో పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే, నేను అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కళ్ళకి 10 లక్షల బీమా సదుపాయం అందజేస్తాను, ఇది మా పార్టీ మేనిఫెస్టో సిద్ధాంతము, అది నిజము అని చెప్పడానికి ఈ రోజు నుంచే నా కార్యకర్తలకి 10 లక్షల రూపాయల బీమా పథకం అమలు చేస్తున్నా అన్నాడు. ఎప్పుడు? February 28, 2019 కడపలో చెప్పినాడు ఈ మాట. నేను అడిగిన పవన్ కళ్యాణ్, ఎప్పుడైతే ఈ ముగ్గురు చనిపోయినారో వాళ్ళకి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటిస్తే, ఈ 2 లక్షల ఆర్థిక సహాయము మీరు ఇస్తా అన్న ఇన్సూరెన్స్కి అదనంగానా, లేకపోతే 2 లక్షలతోనే సరిపెడతారా అని. ఎమ్మటే ఏం చేశాడు? మళ్ళీ 4 మీడియా సంస్థల నుంచి చెరి 2.5 లక్షలు ఈ రోజు వరకు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఎవరింట్లోనే సరే పెద్ద కొడుకు ఉన్న ఇంట్లో ఎవరైనా చనిపోతే వెళ్ళరా? వెళ్ళి కుటుంబ సభ్యులని పరామర్శించి ఈ రోజు వరకు లేదు. అట్లాగే చంద్రగిరిలో కూడా ఒకళ్ళో ఇద్దరు ఎవరు చనిపోయినారు, ఆ తర్వాత వాళ్ళని కూడా పరామర్శించింది లేదు. అంటే కార్యకర్తలు అంటే మనమైనా సరే ఎప్పుడైనా సరే నడుస్తూ పొరపాటున ఒక పురుగు మీద మన అడుగు పడితే చచ్చిపోతే అయ్యో పాపం అనుకుంటాం. ఆ పవన్ కళ్యాణ్కి ఆ మాత్రం కనికరం కూడా లేదు.
కార్యకర్తలన్నా జన సైనికులన్నా పవన్ కళ్యాణ్కి పురుగుల కంటే హీనము. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి నొక్కి నొక్కి చెప్పింది ఏంటంటే, మేము అధికారంలోకి వస్తే, కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్కడ వాలంటీర్లకే కావచ్చు, మహిళలకే కావచ్చు, ఎవరైనా కూడా వాళ్ళందరికీ వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు. మీరు ఏమన్నా బిచ్చగాళ్ళ, మీరు అంత మంచిగా చదువుకున్నారు కదా, 15,000 చేస్తాం, లేకపోతే ఇంకా మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటే 40,000 జీతం వచ్చేంత వరకైనా చేస్తామని చెప్పేసి వాళ్ళే మాట్లాడారు. మనం చూడొచ్చు, వీడియోస్ కూడా చాలా వరకు ఉంటాయి. ఈ మహిళల గురించి మాట్లాడితే వాళ్ళకి ఎంత సెక్యూరిటీ ఇస్తామనేది కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. కానీ ఈ రోజు చూసుకున్నట్టయితే జనసేన కార్యకర్తలే కావచ్చు, జనసేనకు సంబంధించిన ఇన్ఛార్జ్లే కావచ్చు, వాళ్ళే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు ఆంధ్రాలో. మరి దీన్ని ఎట్లా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ చెప్తున్నా కదా, పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ చెప్పేదన్నీ పచ్చి అబద్ధాలు. వాలంటీర్లకి ఏం చెప్పిండు, నేను మీకు 5 కాదు 10,000 జీతం ఇప్పిస్తా అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు, మీరు లేదు, జీవోనే లేదు అంటున్నారు. ఆ వాలంటీర్లు ఏమో మాకు జీతం ఏమో ట్రెజరీ నుంచి పడ్డాయని వాళ్ళు ఆధారాలు చూపిస్తారు. అలాగే 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయిపోయినారు అన్నారు. ఏదయ్యా ఎంతమంది మిస్ అయిపోయినారని కౌన్సిల్లో అడిగితే 34 మంది ఎంతో చెప్తున్నారు. అట్లాగే సుగాలి ప్రీతి, పాప మా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మనైతే ఒకసారి వెళ్ళమని అంటున్నాం. పవన్ కళ్యాణ్కి సవాల్ విసురుతున్నాం, ఒక్కసారి సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి పలకరించమని. చెంప మీద కొడుతుంది ఆమె అయితే, రాజకీయాలకి నా కూతురు పేరు వాడుకున్నామని. సుగాలి ప్రీతి ఎప్పుడు చనిపోయిందో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో అప్పుడు మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో చనిపోయిన సుగాలి ప్రీతి గురించి జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టినాడు ఆయన. పవన్ కళ్యాణ్ నీచ రాజకీయాలు ఎట్లా ఉంటాయి చూడండి. సుగాలి ప్రీతి సంఘటన జరిగింది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అప్పుడేం మాట్లాడలేదు. ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత దీని మీద ఇది కేసు ఏం చేస్తామని మాట్లాడినాడు. మరి ఈయన ముఖ్యమంత్రి అయితే 14 నెలలు అవుతుంది కదా, జూన్ ఇది జూలై 11 నెలలు అవుతుంది ఏది. అలాగే ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న సంఘటనలు ఏంటి? ఆయన ఎవరు హీరో ఉన్నారు, పవన్ కళ్యాణ్ మేనల్లుడు. ఏపీ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఒక పెద్ద పోస్ట్ పెట్టినాడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం రాగానే. ఎన్ని జరుగుతున్నాయి దాష్టికాలు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మొన్న రీసెంట్ చూస్తే ఒక 14 years అమ్మాయిని రేప్ చేసిన విషయం కావచ్చు, ఈ వినుతగా ఏదైతే ఈ శ్రీనివాస్ రాయుడు హత్య కేసే కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం దీని మీద అసలు స్పందించట్లేదు. ఒక ప్రెస్ మీటే కావచ్చు, జస్ట్ వాళ్ళని ఏంటంటే మేము పార్టీ విధుల నుంచి బహిష్కరిస్తున్నాము, ఇంకా కాదు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, అదొకటి లిటర్ హెడ్ మీద ఇస్తారే తప్ప అసలు ఏం జరిగింది అనేది ఎప్పుడు కూడా దేని గురించి కూడా మాట్లాడలేదు. ఇంతకుముందు చూసుకున్నట్టయితే జానీ మాస్టర్దే కావచ్చు, కిరణ్ రాయల్దే కావచ్చు, ఇప్పుడు వీళ్ళదైనా కూడా. అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు అసలు? అంటే వాళ్ళు తప్పు చేస్తే మనం క్వశ్చన్ చేయొద్దా వాళ్ళని? మీరు ఈ తప్పులు ఎందుకు చేస్తున్నారని అడగొద్దా? వాళ్ళేమీ ప్రజలు సేవ్ చేయడం కానీ, మంచి పరిపాలన అందించడం కానీ, లేకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయడం కానీ రాలేదమ్మా. నేను ఎన్నికల కంటే ముందు నుంచి చెప్తున్నా, 2022 నుంచి చెప్తున్నా, వీళ్ళు వచ్చేది కేవలం అమరావతిలో దోచుకోవడానికి మాత్రమే. కేవలం అదే టార్గెట్. నేను అన్నట్టే సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసి అప్పుడున్న 50,000 ఎకరాలకి ఇంకా 50,000 ఎకరాలు చేసుకుని దోచుకోవడం కోసమే వీళ్ళు వస్తున్నారమ్మా. దీనికి వ్యతిరేకిస్తున్నా అని చెప్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏదైతే మళ్ళీ సెకండ్ టైం ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాం, అమరావతిలో రైతుల దగ్గర భూమిని మళ్ళీ సేకరించాలని ఇచ్చారా? తను వద్దనని చెప్తున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఎక్కడ స్టేట్మెంట్ అయితే రాలా. సరే, దాని సంగతి పక్కన పెట్టు. అమరావతి 5 లక్షల కోట్ల అవినీతి, ల్యాండ్ పూలింగ్ అనేది అవినీతి అని మాట్లాడమనండి. ల్యాండ్ పూలింగ్ అనేది అవినీతి అని మాట్లాడమనమ్మా. అంటే అవ్వదంటారా? ఇంక ఇది ఎప్పటికీ అమరావతి అనేది రాజధానిగా కాకూడదని నేను అంటలేదు. ఆ పనులు జరగడం అనేది ఆ పనులు చేయండి, అవినీతి లేకుండా చేయమంటున్నాం మనం. అవినీతి కోసమే చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మన మామూలు నేషనల్ హైవే వాళ్ళు 25 మీటర్లు ఎంత వేస్తారు రోడ్డు, ఆయన 140 మీటర్లు వేస్తాడంట. అక్కడ సైకిల్ కూడా పోని దీంట్లో నేషనల్ హైవే అంటే ఎంత ట్రాఫిక్ ఉంటుంది, దాంట్లో 5% కూడా ఉండని అమరావతిలో ఈ NHAI వీటి కంటే కూడా 5 రెట్లు పెద్దదిగా వేస్తారంట. ఏమని చెప్తున్నారు తెలుగుదేశం వాళ్ళు? భవిష్యత్తుని న్యూయార్క్ లాగా చేద్దామని అనుకుంటున్నాడు. అది కాదు. ఇప్పుడు మీరు 100 కోట్ల పని అనుకోండి, అందులో 23 కోట్లు 30 కోట్లు మిగులుతాయి. కానీ 500 కోట్ల పని, 100 కోట్ల అవసరానికి బదులు 500 కోట్ల పని చేసామనుకోండి, 500 కోట్ల పని చేసినాము అని చెప్పుకోవచ్చు. దాంట్లో అంత దోపిడీ ఉంటుంది, కానీ దాని అంత అవసరమే లేదు కదా.
బహుశా 100 సంవత్సరాల తర్వాత కూడా అంత ట్రాఫిక్ ఉంటుందో లేదో అమరావతిలో. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే విజన్ 2047 దానికోసం ఇదంతా చేస్తున్నారు. ఏమీ లేదు. దోచుకో 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 ఇదొకటే ఏకైక. ఉమ్. అందుకనే మేము సుప్రీంకోర్టుకి లెటర్స్ రాస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అమరావతి అవినీతి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించమని మేము లెటర్స్ అయితే రాయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఆంధ్రాలో జరిగిన ఏ ఒక్క క్రైమ్ కూడా అంటే వీళ్ళు చేశారు ఆ పార్టీకి, ఆ కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఏ వ్యక్తులు చేసినా కూడా అది బయటికి రావట్లేదు. అది చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు చేశారన్నా బయటికి రావట్లేదు, హత్యలు చేశారన్నా బయటికి రావట్లేదు, ఆ కార్యకర్తల్ని కొడుతున్నా అన్న కూడా వాళ్ళ గురించి పోలీసులు అయితే వాళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు మరి నిజంగానే ఏపీ ప్రజలు సేఫ్ హ్యాండ్స్లో ఉన్నట్టేనా, అక్కడ లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉన్నట్టేనా? అసలు ఎక్కడండి, రోజుకు ఒక వార్త వింటూనే ఉన్నాము, రోజుకు ఒక దాష్టికం చూస్తూనే ఉన్నాము. రైతుల మీద కూడా మీరు దాడులు చేస్తున్నారు కదా, భూములు ఇవ్వము మేము అని చెప్తుంటే రైతుల మీద కూడా దాడి చేస్తున్నారు. సో ఈ ప్రభుత్వం ఏంటో మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకొక 4 సంవత్సరాలు ఇంతే భరించాలంటారా? ఇంకో 4 సంవత్సరాలు నాకు తెలిసి అప్పటిదాకా ప్రభుత్వం ఉండదు అనుకుంటున్నాను నేను. జమిలీ ఎన్నికలన్నా రావచ్చు, లేదా ప్రజలు ఈ దాష్టికాలని భరించలేక రోడ్ల మీదకి వచ్చి మీరు రాజీనామా చేస్తారా లేదని ప్రజలే రోడ్ల మీదకి వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం అయిపోయినాయి కదా, ఏవైతే సూపర్ 6 ఉన్నాయో ఆ సూపర్ 6 కంప్లీట్ అయిపోయినాయి కదా ఆయన చెప్పిన దాని ప్రకారం. సరే, ప్రజలకు సంతృప్తి చెందితే వాళ్ళు రోడ్ల మీదకి రారు, ప్రజలు కనుక సంతృప్తి చెందకపోతే రోడ్ల మీదకి వస్తారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చింది మేమే, ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఆయన విజనరీ కాదమ్మా, వినాశకారి. ఆయన విజనరీ కాదు, వినాశకారి. మీరు దయచేసి మీరు ఏదైతే వరదలు వచ్చినాయో ఆయన ఒక సీఎంగా ఇంట్లో పడుకోకుండా వచ్చి అక్కడ పర్యవేక్షించిండ్రు కదా, మీరు ఎట్లా మాట్లాడతారు? ఎవడలో మనడం ఆయనని సహాయక కార్యక్రమం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి నీటిలో మునిగిపోయిన వాళ్ళని చేతులు ఇట్లా ఊపడం కరెక్టా? ఆయన ఎండే పడవలో చిన్నపిల్లలకి పాలు, వృద్ధులకి మందులు, బీపీ షుగర్ పేషెంట్లకి ట్యాబ్లెట్లు, మంచినీళ్ళు, ఆహార పొట్లాలు పంపిస్తే కరెక్టా? నీళ్ళలో మునిగిపోయిన వాళ్ళకి ఇట్లా చూపించడం కరెక్టా? ఆ పడవలో ఈయన వెళ్ళే బదులు సామాన్ పంపించడం కరెక్టా? ఈయన ఎమ్మటి 10 మంది పోతున్నారు కదా అదే పడవలో. ప్రజల్ని దగ్గరుండి చూసుకుంటున్నానని చెప్పి అరే నువ్వు వెళ్ళి ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టుకొని వీడియోలో చూసుకొని ఆదేశాలు ఇవ్వు. అక్కడ నీళ్ళు వాళ్ళకి ఫలానా కాలనీలో నీళ్లు 2 ఫ్లోర్ల దాకా ఉన్నాయి, వాళ్ళకి ఆహార తినుబండాలు ఉన్నాయా లేదా అక్కడ కూర్చొని మానిటర్ చేయి. ఏవైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి పబ్లిసిటీ ఎక్కువ అమ్మా. నేను విజనరీని అని చెప్పుకుంటాడు, కానీ ఆయన వినాశకారి, విధ్వంసకారి. దానికి నేను 4-5 విషయాలు చెప్తా. పాతదంతా వదిలేద్దాం. ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలన్నీ తెలంగాణలో ఉండిపోయినాయి, అభివృద్ధి అంతా తెలంగాణలో ఉండిపోయింది, ఉద్యోగాలు లేవు యువతకి. అంటే ఇక్కడ పరిశ్రమలు రావడానికి, తద్వారా ఉద్యోగ ఉపాధి వ్యాపార అవకాశాలు రావడం కోసము ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు, మాకు ప్రత్యేక హోదా అవసరం లేదు అని అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తున్నాడు. అది ఆంధ్రప్రదేశ్కి వినాశనం అది. సో ఆయన విజనరీనా, వినాశకార్య? రెండో విషయం, పోలవరం ప్రాజెక్ట్ 47 మీటర్లు ఎత్తు అయితే దాన్ని 41 మీటర్లు తగ్గిస్తున్నారు. 47 మీటర్ల ఎత్తు ఉంటే దాని విస్తీర్ణం, సాగు విస్తీర్ణం 7 లక్షల ఎకరాలు అయితే ఎత్తు తగ్గించడం వల్ల 2 లక్షల ఎకరాలకు పడిపోతుంది. అంటే 5 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం నాశనం చేస్తున్నాడు. ఇది విజనరీనా, వినాశకార్య? జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు సాధిస్తే, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, తద్వారా పేద విద్యార్థులకి గవర్నమెంట్ ఫీజుతో మెడిసిన్ చదివే అవకాశం ఉంటే అవన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నాడు. గవర్నమెంట్లో పేద విద్యార్థులకి సీట్ వచ్చిందనుకోండి, వాళ్ళకి 2-3 లక్షల ఫీజుతో డాక్టర్ అయిపోవచ్చు వాళ్ళు. కానీ ప్రైవేటైజ్ చేస్తే 2-3 కోట్లు కట్టాలా? అంటే పేదలకి మెడిసిన్ చదివే అవకాశము కాల రాస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అతన్ని విజనరీ అనాలా, వినాశకారి అనాలా? పోర్టులు, సీ పోర్టులు నిర్మిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నాడు. విజనరీ అనాలా, వినాశకారి అనాలా? సో ఇలాంటివి చెప్తే సమయం సరిపోదు, కోకొల్లలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు విజనరీ కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ పాలిట వినాశకారి, విధ్వంసకారి. ఇది ప్రజలు గ్రహించాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు.